ప్రభునందు ప్రియులరా, దేవుని మహాకృప కనికను బట్టి మరొక విషయంలో అంశాన్ని మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. లోక సువార్త 16:8 వెలుగు సంబంధుల కంటే లోక సంబంధులు యుక్తిమంతులైన విషయాన్ని యేసుక్రీస్తు వారు ఆయన చక్కగా ఉపమానం చూపించాడు. ఆయన ఏది చెప్పినా అది గూఢభావంతో మాట్లాడే ప్రియులరా. ఇక్కడ నమ్మకమైన గృహ నిర్వాహకుడైన విషయాన్ని ముందు భాగాన్ని మనం జ్ఞాపం చేసుకున్నాం. ఆ గృహ నిర్వాహకుడు చేసిన పొరపాటును బట్టి, అతడు నడిచిన స్థితిని బట్టి అతన్ని ఈ విధంగా ఆయన సంబోధించాడు. అతడు చేసిన పొరపాట్లను బట్టి ఏం చేశాడంటే, దేవుడు తనకు అప్పగించిన పనిని అక్షరాల నిర్వర్తించలేదు. సమస్తం అప్పగించాడు, తన ఇల్లును ఇంట్లో ఏది దాచుకొని అప్పగించాడు. అయితే ఆ యజమాని ఒక దినాన్ని తిరిగి వచ్చినప్పుడు లెక్క అప్పగించమని అడిగినప్పుడు వీళ్ళ యజమానికి దారిలోనే ఆ యొక్క చుట్టుపక్కల వారందరూ కూడా ఏం చెప్పారంటే, మీ దగ్గర పనిచేసే పనివాడు, ఆ మేనేజరు, ఆ యొక్క గృహ సంరక్షకుడు సరిగా పని చేయట్లేదు, అయ్యా అతను అర్హతను కోల్పోయాడు, జాగ్రత్త చూసుకోండి అని చెప్పినప్పుడు, ఇంటికి రాగానే విషయాలు అడిగినప్పుడు సమాధానం చెప్పలేకపోయాడు. ఆ ఉద్యోగం నుంచి అతను తొలగించాడు ప్రియులారా యజమాని. ఆ గృహ నిర్వాహకుడు ఏం చేస్తున్నాడంటే, తిరిగి ఆ ఉద్యోగాన్ని తిరిగి పొందాలనుకున్నాడు. ప్రియులారా, దేవుడు పిలిచినప్పుడు పిలుపు లోబడాలి. మనం ఆయన ఆశీర్వదించేవాడు, దీవించేవాడు, కనికరించేవాడు. ఒకవేళ ఆయన పిలుపు లోబడకపోతే, దేవుని విడిచి మన ఇష్టానుసారం జీవించినట్లయితే ఆయన మన ప్రక్కన పెట్టేవాడు కూడా ప్రియులారా. అయితే ప్రక్క పెట్టిన తర్వాత ఆయన దగ్గర చేరదామంటే ఆయనకి అవకాశం ఉంది ప్రియులారా. అదే ఇక గృహ నిర్వాహకుడు చేశాడు. ఎలా చేశాడండి? ఆయన దగ్గర ఎవరెవరి దగ్గర ఆయన ఎవరెవరికి ఎంత అప్పిచ్చాడు, ఆయన ఆస్తిని ఎవరెవరికి ఇతర అప్పు పంచాడు విషయాన్ని జ్ఞాపం చేసుకుని అందులో ఇద్దరిని పిలిచాడు. మొదటి వారిని పిలిచాడు, అయ్యా నువ్వు నా యజమానికి నువ్వు ఇవ్వాలంటే 100 తూముల గోధుమలు అని చెప్పాడు. 50 తూములు రాసుకో, ఆ కాగితాన్ని చింపేయమన్నాడు. ఇలాగా వరుస క్రమం ప్రకారంగా చూడండి. ఈ వరుస క్రమం ప్రకారం ప్రతి ఒక్కనే ఇద్దరు ముగ్గురిని పిలిచి అలాగే చేశాడు. ఈ విషయం యజమాని తెలిసినప్పుడు యజమాని ఏమీ అనలేదు. ఒకవేళ తిడితే మళ్ళీ అతను తిరిగి ఉద్యోగం ఇచ్చును. కాబట్టి తిట్టినా అతను ఉద్యోగంలో జాయిన్ అయినా అతను తిరిగి అనుకూలంగా పనిచేయడం నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి ఆయన పక్కన పెట్టాడు. కాబట్టి అతను మనకు అవసరం లేదనుకున్నాడు. కానీ ఒకే ఒక్క మాట్లాడాడు. ఏమన్నాడు ఆయన మాట? వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు చాలా యుక్తివంతులై ఉన్నారు ప్రియులారా. దేవుని బిడ్డలుగా జీవించే మనం యుక్తిగల జీవితంలో ఉన్నాం. దేవుని బిడ్డలుగా నడుస్తున్నాం. మనం దేవుని మోసం చేసే బిడ్డలుగా మనం ప్రయాణం చేస్తున్నాం. లోకసువార్త 16:16 చెప్తున్నాడు చూడండి. యోహాను కాల పర్యంతము ధర్మశాస్త్రములు ప్రవక్తలు ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుచున్నది. కానీ ప్రతి వాడును ఆ రాజ్యములు బలవంతముగా చొరబడుచున్నారు. దీన్ని బట్టి చూస్తేనండి, దేవుని యొక్క రాజ్యములో బలవంతంగా చొరబడుతున్నారు ప్రియులారా. కానీ బలవంతంగా చొరబడిన వాడు నిలబడగలడా? కాబట్టి దేవుని పిలుపుకు లోబడి బిడ్డలుగా మనం ఉండాలి. ఆయన పిలిస్తే ఆయన మాటకు లోబడాలి. ఆయన పిలిచాడా? ఆయన పిలుపు లోబడుతున్నామా? అనేక మంది చూడండి బలవంతంగా చొరబడుతున్నారు, కానీ నిలబడలేకపోతున్నారు. అందుకే ద్రాక్ష తోటలో పని చాలా విస్తారంగా ఉంది, కానీ ఆ పని చాలా ఉంది, కానీ ద్రాక్ష తోటలో పని చేసేవాళ్ళు తక్కువగా ఉన్నారని చెప్తున్నాడు పిల్లరా. కాలం వెళ్ళిపోతుంది, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. 2000 సంవత్సరం 2025 సంవత్సరం యేసుక్రీస్తు వారు జన్మించి ఆయన తిరిగి వెళ్ళిపోయి తండ్రి దగ్గర వెళ్ళిపోయి 2025 సంవత్సరాలు అయింది ప్రియులారా. ఇదిగో ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. రాబోయే కాలంలో కొదమ సింహాలు వస్తాడు. ఆయన రాకడ బహు సమీపం ఉంది. కాబట్టి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ద్వితీయోపదేశ కాండంలో చెప్తున్నాడు చూడండి, 30:15-16 చెప్తున్నాడు. నేడు చూడుము, నేడు జీవమును మేలును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నువ్వు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన మార్గంలో నడుచుకుని ఆయన ఆజ్ఞలు కట్టడల విధులను ఆచరించవచ్చు. నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఆజ్ఞలను గైకొనమని చెప్పాడు. ప్రియులారా, జీవము మరణము ఆయన చేతిలో ఉంది. ఆశీర్వాదం కూడా ఆయన చేతిలో ఉంది. శాపము కూడా ఆయన చేతిలో ఉంది ప్రియులారా. ఇవన్నీ కూడా నేను ముందుంచాను. నువ్వు ఏది కోరుకుంటే అది నీ ముందు ఉంటుందని విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. నువ్వు ఏ పంట విత్తన పంటను కోస్తావు విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. భూమి ఆకాశములను కూడా మీ మీద సాక్షులుగా ఉంచాను. ఒకవేళ ఎవరో చూడలేదని నువ్వు అనుకుంటున్నావా? భూమిని ఆయనకి సాక్ష్యము, ఆకాశం ఆయన సాక్ష్యము, సృష్టిలో ప్రతి ఒక్కడి కూడా ఆయన సాక్ష్యమే.
సూర్యచంద్రులు, నక్షత్రములు, చూడండి గాలి, నీరు, చెట్లు, పర్వతములు, లోయలు, రాళ్ళు, చెట్లు అన్నీ కూడా ఆయన సాక్షులే ప్రియులరా. అంతేకాదు సముద్రంలో జీవులు కూడా ఆయన సాక్షులే. భూమి మీద ఉండే ప్రతి జీవి కూడా ఆయన సాక్షులే ప్రియులరా. సృష్టికర్తకు ప్రతి ఒక్కటి లోబడి నమస్కరిస్తుంది. జాగ్రత్త, ఎవరో చూడలేదు, నాకేం పర్వాలేదు మనం అనుకుంటున్నాం. జాగ్రత్త, భూమి మీద ఆయన భూమిని సాక్షి ఉంచాడు. ఈ భూమి ఆయనకి సాక్ష్యం ఇస్తుందంట. ఆకాశాన్ని ఇచ్చాడు ఆయన. చూడండి, మీ క్రమాన్ని, మీ క్యారెక్టర్ని కాపాడుకున్నట్లయితే పర్వాలేదు. ఒకవేళ మీరు నాకు దాచి బ్రతకాలనుకున్నారనుకున్నాము, జాగ్రత్త, ఇదిగో భూమి ఆకాశం మీ ముందు ఉంచాను, సాక్షిగా పెట్టానని చెప్తున్నాడు ప్రియులరా. కాబట్టి మన జీవితాలు ఎలాగున్నాయి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:19-20 చెప్తున్నాడు, మీ దేహము దేవుని మీకు అనుగ్రహించబడింది, మీరు మీ సొత్తు కారు. మీ దేహముతో విలువబడి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచాలి. ప్రియులారా, 1 పేతురు రాసిన పత్రిక 1:18-19 చెప్తున్నాడు, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేతనే, నిర్దోషమును నిష్కళంకమైన గొర్రెపిల్ల క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారు. ప్రియులారా, గొర్రెపిల్ల రక్తము చేత మనం విమోచించబడ్డాం. మన తండ్రుల పితరులు చేసిన పాపమును బట్టి, వారి అతిక్రమములను బట్టి, మన అతిక్రమములను బట్టి, మన పితరుడు ఆదాము చేసిన అతిక్రమమును బట్టి ఆ శాపం మన మీద వెంటాడుతుంది. కాబట్టి ఆ క్రమంలో మనం ఉన్నాం. కాబట్టి భూమి మీద జీవించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాపే ప్రియులారా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ చూడండి, అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు చేసిన పని గురించి ఇక్కడ ఉపమానం చూపించాడు. లోకసువార్త 16:4 చెప్తున్నాడు చూడండి, వారు నన్ను తమ ఇంట్లోనికి చేర్చుకున్నట్లు నేను ఏమీ చేయవాళ్ళు అంటే ఉద్యోగం అయినప్పుడు అనుకున్నాడు అతడు. నాకు తెలియదు అనుకుని తన యజమాని రుణస్తులు ఒక్కొక్కరిని పిలిపించి, నీవు నా యజమానికి నువ్వు ఎంత వచ్చి ఉన్నావు అన్నాడు. ఒకడు 100 మణుగుల నూనె అన్నాడు. అయితే నీవు ఆ చీటిని చింపేసి 50 మణుగులు రాసుకో అని చెప్పాడు. ఆ రెండో వాడిని పిలిచాడు, నీవెంత మరి అప్పున్నావు మా 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 అయ్యగారికి అని చెప్పి అడిగినప్పుడు 100 తూములు గోధుమలు అని చెప్పాడు. ఆ చీటిని చింపేసి 50 తూములని రాసుకో అని చెప్పాడు పిల్లరా. దీని భావం ఏంటండి? వీళ్ళిద్దరూ కలిసి చూడండి, ఆ గృహ నిర్వాహకుడి యజమానికి చెప్తారట. ఏమని? మంచి చెప్తారు, అయ్యా ఇతను మంచివాడు, వీళ్ళందరూ రికమెండేషన్ చేస్తారు, వీళ్ళ రికమెండేషన్ బట్టి తిరిగి ఉద్యోగం సంపాదిస్తాడు, మళ్ళీ తిరిగి గృహ నిర్వాహకుడుగా ఆ భూమి దాని మీద అంతట్లో కూడా గృహను పాలించేవాడుగా తిరిగి ఉద్యోగం సంపాదించాలనుకున్నాడు. కానీ ఆయన ఉద్యోగం ఆయనకి ఇచ్చాడా ప్రియులరా? అదే లోకసువార్త 16:8 చెప్తున్నాడు, అన్యాయస్తుడైన ఆ గృహంలో నిర్వాహకుడు యుక్తిగా నడుచుకుని వాళ్ళని నడిచనని వాని యజమానుడు వారిని మెచ్చుకున్నాడు. ఏమన్నాడండి? వెలుగు సంబంధుల కంటే చూడండి లోక సంబంధులు చాలా యుక్తిమంతులు ఉన్నారు. ప్రియులారా, చూద్దాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 3:2 చెప్తున్నాడు చూడండి, మోషే దేవుని ఇల్లంతలో నమ్మకంగా ఉన్నాడు. కానీ ఈ నమ్మకమైన గృహ నిర్వాహకుడు ఎలా ఉన్నాడండి? తన గృహ నిర్వాహకత పనిలో అతడు తన అర్హతను కోల్పోయాడు, ఫ్రాడ్ చేశాడు. కాబట్టి ఆయన్ని పక్కన పెట్టేశాడు. మరి చూద్దాం చూడండి, హెబ్రీ 3:5 చెప్తున్నాడు, మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతలో నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి ఎలా ఉన్నాడండి? దేవుని రాజ్యమునకు వారసును సంపాదించుకున్నాడు. ఇశ్రాయేలు జనాంగం లక్షల జనాభాని వాళ్ళ మాటలు భరించాడు, అవమానాలు భరించాడు, నిందలు భరించాడు. చూడండి, ఎక్కడ కూడా ఆయన ఏ విధమైన ఆశ కూడా ఆయన చూపించలేదండి. ఏ విధమైనటువంటి దురాశకు పోకుండా తండ్రి దేవుని మాటకు లోబడి దేవుని ఇల్లందరిలో నమ్మకమైన వాడుకున్నాడు ప్రియులారా. కానీ ఈ గృహ నిర్వాహకుడు ఎలా ఉన్నాడండి? తన బాధ్యతను విస్మరించాడు, పొరపాట్లు చేశాడు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట ఇది ఎవరి గురించి అంటే మరి దేవుని బిడ్డలైన సేవకుల గురించి మాట్లాడుతున్నాడు ప్రియులారా. నిర్గమాకాండము చూడు ప్రియులారా, 3:2 చెప్తున్నాడు చూడండి, మోషే మిద్యాను అరణ్యములో తన మామైన మందల మేపుచుండగా పొదలో అగ్ని జ్వాలలో దేవుడు ప్రత్యక్షమై పిలిచాడు. హోరేబులో ఇశ్రాయేలు లేక మొర నాకు వినబడింది, వారిని రక్షించాలి, విమోచించాలనే విషయాన్ని జ్ఞాపం చేసుకున్నాను. కాబట్టి వారిని రక్షించడానికి నేను వారి నాయకుడిగా నేను ఏర్పాటు చేశాను అన్నాడు ప్రియులారా. మోషే అన్నాడు 4:10 నేను ఎంత వాడినని చెప్పాడు. ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలేదే, నేను మాట నేర్పరిని కాదే, చూడండి నేను అరుణ్ణి కాదని చెప్పినప్పుడు అన్నాడు, ఏమయ్యా సృష్టిలో మానవుడు నోరిచ్చిన వాడు నేనే కదా, మోగవాడిగా చేసిన వాడు నేనే కదా, జ్ఞానవంతుడిగా చేసిన వాడు నేనే కదా, గురుడివాడిగా చేసింది నేనే కదా, కళ్ళున్నవాడిని చేసింది నేనే కదా, కుంటివాడిగా చేసింది నేనే కదా, మంచివాడిగా చేసింది నేనే కదా. చూడండి,
సకల ఐశ్వర్యం కలిగిన వాడిని చేసింది నేనే కదా, పేదవాడిని కూడా చేసింది నేనేగా, సమస్తము నా అవశ్యం విషయాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో మోషే అన్నాడు. కాబట్టి మోషే దేవుని మాటకు లోబడ్డాడు. చెవిటి వారిని కూడా చేసింది నేనే కదా, అల్పులైన వారిని చేసింది కూడా నేనే కదా నిశ్చయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంట. ఇవందరూ కూడా నా అరిచేతులతో నేను తయారు చేశానని చెప్తున్నాడు. ఆయన నేర్పరి, ఆయన మంచి కుమారి నిశ్చయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులరా, లోకసువార్త 16:20 చెప్తున్నాడు చూడండి. లాజరును ఒక దరిద్రుడు ఉన్నాడు. వాడు కురుములతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతడు తన బల్ల మీద పడేసిన రొట్టె ముక్కల చేత తిని తన జీవితాన్ని గడిపి అతడు బ్రతుకుతున్నాడు. ఎక్కడ? ధనవంతుని ఇంటి వాకిట రోడ్డు మీద, అంటే పెంట కొప్ప చెత్తలో అతడు బ్రతుకుతున్నాడు. ప్రియులరా, కానీ ధనవంతుడు ఇంటి లోపల ఐశ్వర్యం అనుభవిస్తున్నాడు. చూడండి, మంచి హంసతూలిక తల మీద నిద్రపోతున్నాడు, మంచి బట్టలు వేసుకున్నాడు. చూడండి, మంచి ఉదారంగా బట్టలు వేసుకుని హ్యాపీగా జీవనం సాగిస్తున్నాడు. ప్రియులరా, ఈ లోకంలో భాగ్యవంతులు ఉన్న వారిని ఆయన ప్రేమించేవాడు కాదు. ప్రియులరా, తన మాట విని తన వాగ్దానాన్ని నెరవేర్చబడని చూడ రాజులైన యాజకులుగా చేస్తాడు విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఇక్కడ తాను ప్రేమించే వారికి తాను చేసిన వాగ్దానమును బట్టి యాజకులకు ఉండకు నేను ఏర్పరచుకునలేదా? ప్రియులరా, యాకోబు రాసిన 2:5 చెప్తున్నాడు, నా ప్రియ సోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమును బట్టి భాగ్యవంతులుగా నేను చేస్తున్నాను. ప్రియులరా, మొదటి పేతురు రాసిన పత్రిక 1:7 చెప్తున్నాడు చూడండి, నశించిపోతున్న సువర్ణము అగ్ని వలన పరీక్షించబడదా? బంగారు మేలు బంగారం కావాలంటే అగ్ని కొలిములు అది పరీక్షించబడాలి. ఒక విశ్వాసి తన జీవితంలో ఒక మంచి వ్యక్తిగా అతను దేవుని సన్నిధిలో ప్రేమించబడి ఉండాలంటే చూడండి, బంగారము ఏ స్థితిలో అయితే అది కంసాలి మన దగ్గరికి వెళ్ళేది శుభ్రపడుతుందో అదే స్థితిలో శ్రమల చేతను, నిందల చేతను, అవమానం చేతను, నష్టముల చేతను శోధించుండి అపాధి చేత శోధించబడి అతడు ఆ బాధను, ఆ దరిద్రం అనుభవించి దేవుని మాటకు లోబడినట్లయితే దేవుని ఆశీర్వాదం అతను తోడుకుంటే. ప్రియులరా, దానికి ఉపమానంగా చూడండి, నశించిపోతున్న సువర్ణము అది మేలు బంగారం కావాలంటే అది కంసాలి మన దగ్గరికి వెళ్ళి అది అగ్ని కొలుపులు అది కాల్చబడదా? కాబట్టి మీ శ్వాసమును అట్లాగే పుటం వేయబడినట్టుగా ఉండాలి. కాబట్టి ప్రియులరా, మీ ఓర్పు శోధనల చేత మెప్పు పొందిన బిడ్డలుగా యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మహిమ సింహాసనకు మిమ్మల్ని వార్తలుగా చేసే విషయాన్ని నీవు రూఢిగా నమ్మి ఆయన మాటలు నువ్వు ప్రయాణం చేయాలి. ప్రియులరా, ఈ లోక సంబంధులు ఎట్లా ఉన్నారండి? లోకసువార్త 16:19 చెప్తున్నాడు చూడండి, ధనవంతుడు ఉన్నాడు, అతడు ఉదారంగా బట్టలు వేసుకున్నాడు, మంచి హ్యాపీ జీవనం సాగిస్తున్నాడు, ప్రతి దినము కూడా మంచి ఆహారం తిన్నాడు, టైంకి అన్నీ కూడా అనిపిస్తున్నాడు. కానీ అతను దినాన్ని చనిపోయాడు. చనిపోయినప్పుడు అండి అతడు కూడా మంచి అట్టాసంగా అతడు భూమి మీద అనేక మంది వచ్చి మంచి బ్యాండాలతో అతను తీసుకుని వెళ్ళిపోయారు. కానీ అతను ఎక్కడికి వెళ్ళాడండి? పాతాళ లోకంలోకి వెళ్ళిపోయింది. అతని ఆత్మ పాతాళ లోకంలోకి వెళ్ళిపోయింది. అగ్ని కొలుములు అతను కాల్చబడుతూ నలిగిపోతూ యాతన పడుతూ ఏడుస్తున్నాడు. అగ్ని ఆరదు, పురుగు చావదని విషయాన్ని ఎక్కడ అతను కొట్టిమిడాడిపోతున్నాడు అగ్ని కాంతికి. కానీ దరిద్రుడైన లాజరు కూడా అదే రోజు చనిపోయాడు. పెంట కుప్పల మీద పడి ఉన్నాడు, చనిపోయాడు. చూడండి, మున్సిపాలిటీ వాళ్ళు, పంచాయతీ వాళ్ళు తీసుకుని పోయారు అతని శరీరాన్ని. కానీ అతని ఆత్మను మాత్రం దేవదూతలు పరలోకము తీసుకుని వెళ్ళిపోయారు. ప్రియులరా, మొన్నైనది మొన్నైపోను, ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు చేను. ప్రియులరా, దేవుడు ఆదామును శపించాడు కాబట్టి ఏ వ్యక్తి అయినా భూమి మీద ఈ శరీరాన్ని భూమిలో మట్టిలో కలిసిపోవలసిందే. కానీ ఆత్మ తాను దయచేసిన దేవుని సన్నిధికి చేరిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియులరా, ధనవంతుని యొక్క జీవితం ఏమైపోయిందండి? మంచి హ్యాపీగా అతను జీవించాడు. కానీ చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? అగ్ని గోళంలోకి వెళ్ళిపోయాడు, నరకంలోకి వెళ్ళిపోయాడు. ప్రియులరా, ఆ నరకంలో బాధన పడుతూ శ్రమలు పడుతూ యాతన పడుతున్నాడు. అలా పైకి చూడగానే పైన ఎవరు కనిపించారండి? తన ఇంటి ఎదురుగుండా తను పడేసిన బల్లమేంచి పడేసిన చెత్త, ఆ యొక్క పనికిరాని యొక్క రొట్టె మొక్కలు తిని అతను జీవనం సాగించుకున్న లాజరు కనిపించాడు. ఎలా ఉన్నాడు? మహిమ వస్త్రాలతో తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ప్రియులరా, ధనవంతుడు ఆశ్చర్యపోయాడు. అరే, వాడి సర్ప్రైజ్! నేను పడేసిన చెత్త మొక్కలు తిని ఆ డస్ట్ మొక్కలు పడేసినటువంటి అన్ని కూడా అతను తిని జీవనం సాగించాడే. ఇవాళ ఎక్కడున్నాడు? పరలోకముందు దేవుని సన్నిధిలో ఉన్నాడు. నేనైతే అగ్నిజ్వాల అలమడించిపోతానని చెప్పి అతడు ఏడ్చి ఎప్పుడన్నాడు, తండ్రివైన అబ్రామా, నా మీద జాలిపడి కనికరించిన ఆయన, అదిగో నీ కుడిపార్శ్వన లాదు నాయన, నా దగ్గరికి ఒకసారి పంపించిన ఆయన. అతను చినికిన వేలును నీటి బొట్టులో ముంచి నా నాలుక మీద వేసినట్లయితే నా నాలుక అగ్ని జ్వాలలకి నేను అల్లడాడిపోతున్నాను, దాహంతో నలిగిపోతున్నాను, ఆయన ఒక్క డ్రాప్ అయినా నాకు ఏపించిన ఆయన అడిగాడు.
అప్పుడేమన్నాడు, నీకును అతని మధ్యలో ఒక అగాధం ఉంది, అగాధములో ఎక్కడ వాళ్ళు ఎక్కడికి, అక్కడ వాళ్ళు ఎక్కడ రారని చెప్పాడు. మదన పడిపోయాడు. ఈ అగ్ని జ్వాల బాధపడలేకపోతున్నాను, అగ్ని ఆరదో పురుగు అవదు, అగ్నిలోనే పురుగులు ఉన్నాయి, భయంకరమైన పురుగులు అనమాట. అగ్నిలోనే అగ్ని వేడికి తట్టుకునే బ్రతుకుతున్నాయి అక్కడ ప్రియులరా. ఈ లోకంలో దరిద్రులైన వారిని పరలోకమున ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. ఈ లోకంలో ఐశ్వర్యవంతులు వారిని చూడండి నిత్య నరకానికి పాత్రులుగా చేస్తాడు. ధనవంతుడు దేవుని రాజ్యంలో చేరుట అది సులభము కాదనే విషయాన్ని ఆయన ఒంటిని గురించి చెప్పాడు ప్రియులరా. ఈ లోకమును అనుభవించిన వారు ఎలా ఉండాలండి? అమితముగా అనుభవించినట్టు ఉండాలి. అంటే ఏలయనగా ఈ లోక నటన ముగిసిపోతుంది, జాగ్రత్త. ప్రభు అక్కడ సమయం ఉంది ప్రియులరా. యోహాను రాసిన పత్రిక 14:2 చెప్తున్నాడు చూడండి, మీ హృదయంలో కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుడి, నా యందు విశ్వాసం ఉంచుడి. క్లియర్గా చెప్తున్నాడు. దేవుని మీద నమ్మకం ఉండాలి. నా మీద మీరు నమ్మకం ఉంటే మీకు ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి రోగమైనా, ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి ఇబ్బంది అయినా, ఎటువంటి శోధనైనా నేను విమోచించే దేవుడి విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు ప్రియులరా. నేను నమ్ముతున్నావా? నమ్ముతో నీ వల్లైతే నమ్మువానికి సమస్త విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. మానవ యొక్క జీవితం ఎలాగుందండి? ఏమి తిందమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో, ఏమి సంపాదించుకుందామో అనే ఆలోచనలో చింతపడుతున్నాం ప్రియులరా. రేపు నీవు ఉంటావని గ్యారంటీ నీకుందా? మానవ జీవితం ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు. ఈ లోకంలో జీవితం మన నటన గద్దించిపోతున్న విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. నరుడి ఆయువు గడ్డి వల్ల ఉన్నది, అడుపు పూయట్లు వాడిపోయాను, దాని మీద గాలి వీచగా అది లేకపోయిన విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి ప్రియులరా. 2 పేతురు రాసిన పత్రిక 2:15-16 చెప్తున్నాడు చూడండి. తిన్నన మార్గం విడిచి బేరు కుమారుడైన బిలాము ఎటువంటి మార్గమునకు వెళ్ళిపోయాడు. అతని ప్రవక్తగా చేశాడు, బిలాముని ఆశీర్వదించాడు. కానీ ఏం చేశాడండి ఆయన? బేరు కుమారుడు చూడండి ఏం చేశాడు? పొరపాటు ధనాన్ని ఆశించాడు, సోదు సొమ్మును ఆశించాడు, సోదు సొమ్మును చేతపట్టుకుని దాన్ని చూశాడు, దురాశకు లోనైపోయాడు. కాబట్టి అతను ఏం చేశాడండి? ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు, శాపానికి గురైపోయాడు ప్రియులరా. జ్ఞాపం చేసుకుందాం. ఈ లోకంలో వెండి బంగారములు ఆస్తుల ఐశ్వర్యములు శాశ్వతం కాదు, కానీ పరలోకమందున ధనమందున విషయం మనం జ్ఞాపం చేసుకోవాలి. తగిన కాలంలో ప్రతి వానికి ఆయన ఆహారం పెట్టటకు ఆయన మనుష్య కుమారుడు సిద్ధంగా నడిచిన జ్ఞాపం చేసుకోవాలి. దేవుని రాకడ సమీపం ఉంది. మన స్థితులు ఎలాగున్నాయి? మన ఉద్దేశం దేవునికి మనకు అనుకూలంగా ఉందా? దేవుని సన్నిధిలో మన పరిచర్య ఎలాగుంది? నమ్మకమైన పరిచారకుడిగా మనం ఉన్నామా? గృహ నిర్వాహకుడు తన గృహ నిర్వాహకత పనిలో అవకతవకలు చేశాడు, తీసేసిన తర్వాత తిరిగి సంపాదించుకోవాలనుకున్నాడు, కానీ దేవుడు ఆయన విసర్జించి మొదలుపెట్టాడు ప్రియులరా. దేవుడు నీకు అప్పగించిన పనిని నువ్వు నెరవేర్చి వాడుకున్నావా? దేవుని ఆశీర్వాదం పొందుతావు. దేవుడి మాటలో దీవించబడును గాక. ఆమెన్.